What's up YouTube? I hope all of you are doing well and welcome back to the channel. యాక్చువల్గా లైట్కి ఈ మెష్ ఉండేది కాదు ఇంతకు ముందు. సో నేను ఆర్డర్ చేశాను అమెజాన్లో, ఈరోజు డెలివరీ అయింది. సో బేసిక్గా ఈ మెష్ వల్ల ఏమవుతుందంటే, జనరల్గా వీడియోస్లో మీరు చూసుంటారు, లైట్ సోర్స్ నేను పెట్టిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వాల్ మీద కూడా స్పిల్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఇన్స్టాగ్రామ్ ఫ్యాషన్ వీడియోస్లో చూడండి, మీకు అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ వాల్ మీద కూడా స్పిల్ ఎక్కువ అవుతుంది, అంటే లైట్ స్పిల్ అవుతుంది అనమాట ఎక్కువ. దానివల్ల బ్యాక్గ్రౌండ్లో కూడా లైట్ పడడం వల్ల బ్యాక్గ్రౌండ్లో నేను పెట్టే లైటింగ్ అదంతా కూడా అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు. సో ఈ హనీకోమ్ మెష్ ఏం చేస్తుందంటే లైట్ని అలా స్పిల్ అవ్వకుండా డైరెక్ట్ నా మీద పడేలాగా ఫోకస్ చేస్తుంది అనమాట. అంటే లైట్ డైరెక్షన్ కంప్లీట్గా నా మీద వస్తుంది. ఇలా సైడ్కి స్పిల్ అవ్వకుండా మీరు చూసినట్టయితే లైట్ సోర్స్ ఇక్కడ ఉన్నా సరే ఇది డైరెక్ట్ ఇలా పడుతుంది తప్ప ఇక్కడ వాల్స్ మీద ఎక్కువ స్పిల్ లేదు. సో దాట్స్ ద రీజన్ I ordered this honeycomb mesh. సో మార్నింగ్ ఈరోజు నేను 6కి లేచిన తర్వాత యూ నో ద డ్రిల్, ఎంప్టీ స్టమక్ కార్డియో ఫినిష్ చేసుకోవడానికి, స్టెప్స్ ఫినిష్ చేసుకోవడానికి పార్క్కి వాకింగ్కి వెళ్ళా. ఈ మధ్యన పార్క్కి వెళ్ళడం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నా మార్నింగ్ టైం. యూజువల్గా అయితే జిమ్కి వెళ్ళి చేసేవాడిని కదా. పార్క్కి వెళ్ళడానికి ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే ఎర్లీ మార్నింగ్ ఆ ఫ్రెష్ అట్మాస్ఫియర్, ఆ నేచర్లో ఆ వాకింగ్ చేయడం వల్ల మొత్తం రోజంతా మైండ్ చాలా కామ్గా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఐఎమ్ ప్రిఫరింగ్ వాకింగ్ ఇన్ ద పార్క్ మోర్. దానికి తోడు నేను వెళ్ళే పార్క్లో మీరు చూసే ఉంటారు, ఇంట్రోలో చూసారు కదా, చాలా గ్రీనరీ ఎక్కువ అనమాట. సో ఆ ఫ్రెష్ ఎయిర్ కోసం ఐ థింక్ ఐఎమ్ అడిక్టెడ్ టు వాకింగ్ ఇన్ దట్ పార్క్ నౌ. బట్ ఎనీవే, ఎంప్టీ స్టమక్ కార్డియో ఫినిష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ కూడా తినేసా. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 9:40 అవుతుంది. సో 10కి మనం జిమ్కి స్టార్ట్ అవుదాం. ఇవాళ జిమ్లో వచ్చేసి షోల్డర్ ప్రయారిటీ వర్కౌట్ అనమాట. యాక్చువల్గా ఆర్మ్స్, బట్ ఆర్మ్స్లో షోల్డర్ ప్రయారిటీ. స్టార్ట్ చేయడం షోల్డర్ మీద ఫోకస్ ఎక్కువ పెడుతూ షోల్డర్ ఎక్కువ వర్కౌట్ ఉంటుంది. దాని తర్వాత మేబీ 1 సెట్ ఫర్ బైసెప్ అండ్ 1 సెట్ ఫర్ ట్రైసెప్స్ చేస్తాం. లెట్స్ గో టు ద జిమ్. నేను ఇప్పుడు రెడీ అయ్యి మిమ్మల్ని జిమ్లో కలుస్తాను. సో లెట్స్ గో. జస్ట్ ఇప్పుడే షోల్డర్ అండ్ బైసెప్స్ ట్రైసెప్స్ వర్కౌట్ ఫినిష్ చేస్తున్నా. పంప్ అయితే క్రేజీ వచ్చింది వాళ్ళ. అండ్ సడన్లీ ఐ హ్యాడ్ అ థాట్. ఏమనిపించిందంటే, ఐ వాంటెడ్ టు చెక్ మై పుల్అప్ స్ట్రెంగ్త్, లైక్ 100 మ్యాక్స్ పుల్అప్స్ మీద ఎంత వస్తుందో చూద్దామని అనిపించింది. సో లెట్స్ సీ. సో ఫస్ట్ థింగ్, నేను ఇప్పుడు దాకా వర్కౌట్ చేసింది అయితే కింద ఫస్ట్ ఫ్లోర్లో. సెకండ్ ఫ్లోర్లో మా జిమ్లో యాక్చువల్గా చూడండి, ఇది కండిషన్. సో మా జిమ్ని రెనోవేట్ చేస్తున్నారనమాట. ఇది అవ్వడానికి అట్లీస్ట్ ఇంకొక 1 వీక్ 10 డేస్ పడుతుంది. బట్ కింద పుల్అప్ బార్ ఉంది, ఐ కెన్ డూ ఇట్ డౌన్ స్టేర్స్. బట్ ద థింగ్ ఈజ్ ఇట్స్ క్రౌడెడ్ దేర్. సెకండ్ ఫ్లోర్లో వర్క్ జరగడం వల్ల ఎవరు లేరు. సో ఐ కేమ్ అండ్ దిస్ ఈస్ ద పుల్అప్ బార్. సో లెట్స్ గో. చాలా సింపుల్ కండిషన్స్ ఛాలెంజ్లో. ఏంటంటే ఫ్రమ్ ద బాటమ్ టు చిన్ అప్ వెళ్ళాలి. ఐ షో యూ వన్ ఎగ్జాంపుల్. ఇలా అనమాట, ఫుల్ బాటమ్ కంప్లీట్ స్ట్రెచ్ నుంచి ఇక్కడ వరకు రావాలి. దట్ విల్ బి, సో ఆ రెప్ వచ్చేసి 1 రెప్ అనమాట, కంప్లీట్ రెప్. సో మ్యాక్స్ ఎంత వెళ్తుందో చూద్దాం. కిలో. లెట్స్ గో. ఈ ఐడియా ఏదో వర్కౌట్ స్టార్ట్ చేయకుండా వచ్చినా బాగుండు.
బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ రీజన్స్. అనుకుంటే చేసేయాలంతే. ఫస్ట్ టైం. సో నెక్స్ట్ డైరెక్ట్ 30 కిలోస్ ట్రై చేద్దాం. ఇంటికి వెళ్ళి కుంభకర్ణుల్లో తినాలి. చాలా ఆకలి వేస్తుంది. సో మీకు కనిపిస్తుందో లేదా? ఒక 20, ఒక 10, టోటల్ 30 కిలోస్. చలో, మూమెంట్ ఆఫ్ ట్రూత్. Come on. What a fucking fitter. Come on. I think we can count that as one pull-up. 30 kilos is my max. 2.5 ఉంటే బాగుండు. ఐ వుడ్ హ్యావ్ ట్రైడ్ 1 more. బట్ ఎనీవే, ఇలాంటి ఇంకా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ విల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.